10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీడియాను అణచివేసింది. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే మీడియా గొంతు నొక్కేయడానికి బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ ఇన్ని కావు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జర్నలిస్టులకు 70 ఎకరాల కేటాయింపు జరిగింది. న్యాయ విధుల్లో చిక్కుకుని గత 2 ఏళ్ల క్రితం తుది తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తుది తీర్పును అధికారం కోల్పోయే వరకు కేసీఆర్ అమలు చేయలేదు. జర్నలిస్టులకు అన్యాయం జరిగిందని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ గొంతెత్తి మాట్లాడారు. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ భూములు అప్పగిస్తుంది అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీ ప్రకారం జర్నలిస్టుకి భూమి అప్పగించే కార్యక్రమం రవీంద్ర భారతిలో జరిగింది. తన చేతుల మీదుగా జవహర్ హౌసింగ్ సొసైటీకి మెమో అందజేసిన రేవంత్ రెడ్డి సందర్భం లేకుండానే యూట్యూబ్ ఛానల్స్ పై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి స్వగ్రామంలో ఇటీవల 2 మహిళా జర్నలిస్టులు ప్రజాపాలన అమలు తీరుతెన్నులపై తెలుసుకోవడానికి వెళ్లారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ 2 మహిళా జర్నలిస్టులో ఒక యూట్యూబర్ ఉన్నారు. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ముఖ్యమంత్రికి వర్తించవా అని మరో యూట్యూబర్ రేవంత్ స్వగ్రామానికి వెళ్లారు. FTL బఫర్ జోన్ లో ఉన్న రేవంత్ ఇళ్లను ఆ యూట్యూబర్ షూట్ చేశారు. ఈ ఇళ్లను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు కూల్చడం లేదని ఆ యూట్యూబర్ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో రేవంత్ రెడ్డి ఆగ్రహం కలిగించింది. ఆ యూట్యూబర్ గత ఎన్నికల్లో కేసీఆర్ అవినీతి కార్యక్రమాలు ప్రశ్నిస్తూ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. మహిళా జర్నలిస్టుల టార్గెట్ గా రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో మాట్లాడినట్టుగా పరిశీలకులు చెప్తున్నారు. యూట్యూబర్ సహకారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవే యూట్యూబ్లను కట్టడి చేయాలని చూస్తోంది. ఈ యూట్యూబ్స్ ని కట్టడి చేయడానికి జర్నలిస్టులకు భూమి అప్పగించే కార్యక్రమమే వేదిక అయింది. యూట్యూబర్స్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారులైన జర్నలిస్టులు, యూట్యూబ్ జర్నలిస్టులకు మధ్య చిచ్చు రాజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి అవలంబించింది. ఇలా కేసీఆర్ కూడా ఆ పండుగ ఈ పండుగ అని జర్నలిస్టులకు మభ్యపెట్టాడు. 2 దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూమిని కానీ రేవంత్ రెడ్డి యూట్యూబర్స్ ని కించపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశమయ్యారు. 2 దశాబ్దాల నుంచే పెండింగ్ లో ఉన్న భూమిని లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో కేవలం యూట్యూబర్స్ ని టార్గెట్ చేయడం వివాదాస్పదమైంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మీడియా ముఖ్య భూమిక వహిస్తుంది. 4వ మూలస్తంభమైన మీడియా పాత్రను యూట్యూబ్ జర్నలిస్టులు చక్కగా పోషిస్తున్నారు. ఆయా పార్టీలకు వత్తాసు పలికే యూట్యూబర్స్ ఉండనే ఉన్నారు. వారిని అడ్డపెట్టుకుని యూట్యూబ్ జర్నలిస్టులకు ఒకే ఘాటున కట్టడం సబబు కాదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.